అయితే మాత్రం చాలామంది ఇబ్బంది పడే పరిస్థితే కదా. ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది అంటున్నారు. ఏది ఎక్కువ జీతం ఉండాలి, తర్వాత ఎక్కువ పొజిషన్. మరి అది ఆ పొజిషన్ ఎలా డిఫైన్ చేస్తారో నాకు తెలియదు. ట్రంప్ అంటున్న మాటల్లో ఆ రెండు ఉన్నాయి. ఇప్పటికే చాలా తక్కువ ఉన్నాయి. H1B వీసాలు చాలా తక్కువగా ఇస్తున్నారు. 85,000లో 20,000 ఎంఏ చేసే వాళ్ళకి పోతే మిగిలినవి మాత్రమే ఈ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ చూస్తేనేమో లక్షల మంది వెయిటింగ్లో ఉన్నారు. అది ఏంటి అనే పరిస్థితి ఇప్పటికే సరిపోవడం లేదు. ఈ సిచ్యువేషన్లో ఆయన దానికి కూడా బ్యాలెన్సెస్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడతాము, లేదా కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తాము అనేది కొంత అది కూడా ప్యానిక్ క్రియేట్ చేస్తుంది కదా. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? లేదండి, చేస్తాడు. ఎందుకంటే అతను చెప్పిన మాటలు చేస్తూనే ఉన్నాడు ట్రంప్. ఊరికే దేర్ హ్యావ్ నాట్ బీన్ ఎంప్టీ థ్రెట్స్. అధికంగా జీతాలు ఉన్న వాళ్ళకి H1B ఇస్తే ఇట్ విల్ డిస్కరేజ్ కంపెనీస్ జనరల్లీ. భారతదేశం నుంచి కొంచెం జీతాలు ఖర్చు తక్కువగా ఉంటుందని కాబట్టి ఉద్యోగం తెచ్చుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో విభేదించేది ఏం లేదు. బట్ ఇట్ విల్ హర్ట్. నేను చేయడని ఏమి అనుకోవట్లేదు. ఇప్పుడు F1లో ఆల్రెడీ ఈ సంవత్సరం 2025లో మొన్న ఎక్కడో చదువుతున్నాను, 30% తగ్గాయి. ట్రంప్ భయానికే చాలా మంది అప్లై కూడా చేయలేదు. అవును, 30% అంటే బిగ్ ఇంపాక్ట్ ఆన్ అమెరికన్ యూనివర్సిటీస్. అవును, వాళ్ళకి వచ్చే ఆదాయం. ఎందుకంటే చాలా వరకు స్టేట్ యూనివర్సిటీలో అసలు ఫీజు చాలా తక్కువ రెసిడెంట్స్కి. బయట నుంచి వచ్చే వాళ్ళ నాన్ రెసిడెంట్ ఫీ మీద వాళ్ళు ఎక్కువ ఆధారపడతారు. అవును. అదేవిధంగా ఇప్పుడు పెద్ద కంపెనీలన్నీ ఇప్పుడు ఎస్పెషల్లీ AI వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామింగ్ జాబ్స్ ఎలిమినేట్ అయినా కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి వస్తుంది. ఎందుకంటే AI పని చాలా ఉంది కాబట్టి. దే ఆర్ బిల్డింగ్ $100 బిలియన్ పెట్టుబడి పెట్టి లార్జ్ డేటా సెంటర్స్ కట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. భారీ పెట్టుబడులు చేస్తున్నారు. పాత తరహా ఉద్యోగాలు కాదు, కొత్త తరహా ఉద్యోగస్తుల డిమాండ్ పెరుగుతుంది. ఇతని తలతిక్క విధానాలతో అమెరికాకు చాలా నష్టం జరుగుతుంది. కానీ నేను చేయడనే మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మధ్యలో కొన్ని రోజులు వీసాలు ఇవ్వటం ఆపేశాడు, 4 నెలల రోజుల పాటు. రకరకాల వింత ప్రయోగాలు చేస్తున్నాడు. అమెరికా నుంచి భారతదేశానికి డబ్బులు పంపించే వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తా అన్నాడు 5%. సరే, ఏదో తంటాలు పడి కాంగ్రెస్లో దాన్ని చాలా వరకు దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇప్పుడు 1% తీసుకొచ్చారు. అది కూడా మీరు చెక్కులు, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే 1% కూడా లేదు. బట్ జనరల్ అతని ధోరణి మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీకు గుర్తుందో లేదో, టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అమెరికాలో. వాళ్ళ మీద పడతాడు అనుకుంటే వచ్చి ప్రొడక్టివ్గా, చట్టపరంగా, చట్టబద్ధంగా అమెరికాకు వచ్చి పనిచేస్తూ అమెరికా ప్రగతికి ఉపయోగపడే ఇమిగ్రెంట్స్ మీద ఇట్లా పట్టడం దుర్మార్గం, దేశానికి అపారమైన నష్టం. అది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పడినప్పుడు బయట వాళ్ళు సమర్థించారు, వాళ్ళ దేశాన్ని ఆయన ఇల్లీగల్ కదా అడ్డుకుంటున్నాడు, తప్పేముందని సమర్థించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వ్యతిరేకించలేదు. దేశంలో ఎలాగో అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు ఏంటి లీగల్ వాళ్ళను కూడా ఇలా చేయడం అనేది మీరు అన్నట్టు సొంత దేశానికి వచ్చే రెవెన్యూనే ఆయన దెబ్బ కొడుతున్నాడు కదా. ఇది ఏం లాజిక్ అనుకోవాలి? అది ఇందా గిరిధర్ గారు అన్నట్లు, అమెరికా మీరు న్యూయార్క్లో దిగితే ఎంట్రన్స్లోనే వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఉంటుంది. ఇమిగ్రేషన్ వాళ్ళు చాలా గొప్పగా, దే ఆల్సో కాల్ ఇట్ మెల్టింగ్ పాట్. అంటే రకరకాల జాతులు అక్కడికి వచ్చి సహజీవనం చేస్తూ ఆ దేశాన్ని అనూహ్యమైన జాతులన్నీ అక్కడ ఉంటాయి. ఇట్ ఈస్ బీన్ అంటే మానవ జాతి చరిత్రలో అట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు జరగలేదు. అమెరికా లాంటి దేశం ఈ మానవ చరిత్రలో ఎప్పుడు లేదు. ఎందుకు ఇన్ని రకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఒక దేశంగా ఆవిర్భవించి ఆ దేశాన్ని ఇట్లా ఈ విధమైన అనూహ్య అభివృద్ధి, ప్రగతి సాధిస్తారనేది ఊహకందని విషయం. సో ఇట్ ఈస్ బీన్ గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అది అమెరికా వీటన్నిటి మీద అవగాహన ఉన్నట్లు లేదు. దాని టాప్ ఆఫ్ ఇట్ నా వాదన అంటే ఆర్థికంగా అమెరికాకి అపారమైన నష్టం చేస్తుంది. H1B మీద కూడా అతను ఎంతో కొంత ప్రభావం తప్పకుండా చూపిస్తాడు. అయితే ఒక్క సిల్వర్ లైనింగ్ ఏంటంటే వెంకటకృష్ణ గారు, అమెరికాలో ప్రతి 2 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి. సో మిడ్ టర్మ్స్ ఎన్నికలు వచ్చినప్పుడు అతనికి కనుక గట్టి దెబ్బ తగులితే చాలా బలహీనం అయిపోతాడు. లెజిస్లేటివ్లీ అతను ఆశించినవి చేయడానికి అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇప్పటికే వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది అనే ఇది వస్తుంది కదా, దాని మీద కూడా మాట్లాడదాం నెక్స్ట్. అయితే ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు,
ఈ H1B వీసాల మీద మీ టేక్